Hi everyone, welcome to Viara Tutorials. This is Pallavi from Viara Tutorials. So, ఇవాళ మన టాపిక్ వచ్చేసి ప్రొనౌన్స్ అండి. ఇవాళ మన టాపిక్ వచ్చేసి ప్రొనౌన్స్. ఈ ప్రొనౌన్స్ అనేది ఏంటి, అసలు దీనికి ఉన్న ఇంగ్లీష్ లో కానీ తెలుగులో కానీ అసలు ఏ లాంగ్వేజ్ లో ఉన్న ఈ ప్రొనౌన్స్ అనే దానికి, ఈ గ్రామర్ లో ప్రొనౌన్స్ అనే దానికి ఎంత ఇంపార్టెన్స్ ఉంది, అలాగే దాని యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటి, అండ్ అలాగే దాన్ని మనం దేనికోసం యూజ్ చేస్తాం, దాని యొక్క మెయిన్ డెఫినేషన్ ఏంటి, అండ్ అలాగే ప్రొనౌన్స్ లో ఎన్ని ఉన్నాయి, ఇంగ్లీష్ లో ఎన్ని ప్రొనౌన్స్ వర్డ్స్ ఉన్నాయి, అండ్ అలాగే ఆ ప్రొనౌన్స్ ఏంటి అనేది మనం ఇవాళ తెలుసుకుందాం. మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ప్రొనౌన్స్ అండి. అంటే మీకు ఇక్కడే అర్థం అవ్వాలి ప్రొనౌన్స్ అనే టాపిక్ ఎంత యూస్ఫుల్, అండ్ అలాగే ఏ లాంగ్వేజ్ లో అయినా ఈ ప్రొనౌన్స్ అనే టాపిక్ ఎంత ఇంపార్టెంట్ అనేది మీకు ఇప్పుడే అర్థమై ఉండాలి. ఈ ప్రొనౌన్స్ అనేది లేకుండా మనం ఏ లాంగ్వేజ్ లో కూడా మాట్లాడలేమండి. మనం ఏదైనా కూడా మాట్లాడాలి అంటే ఈ ప్రొనౌన్స్ అనేది మన లాంగ్వేజ్ లో ఇట్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ అన్నమాట. సో ముందుగా ప్రొనౌన్స్ అనేది ఏంటంటే, ఇప్పుడు నౌన్స్ అంటే నేమ్ ఆఫ్ అ పర్సన్ అవనివ్వండి, నేమ్ ఆఫ్ అ ప్లేస్ అవనివ్వండి, నేమ్ ఆఫ్ అ థింగ్ అవనివ్వండి, సో ఇట్లా ఏదైనా కూడా అది మనం రిపిటేషన్ చేయకుండా ఆ రిపిటేషన్ ని రీప్లేస్ చేయడానికి ఈ ప్రొనౌన్స్ అనే వాటిని యూజ్ చేయడం జరుగుతుందండి. అంటే ఏదైనా ఒక నౌన్ అంటే నేమ్ ఆఫ్ అ పర్సన్ అవనివ్వండి, లేదా ఎగ్జాంపుల్ రామ్. సో ఈ రామ్ అనే వర్డ్ ని, అంటే ఈ రామ్ అనే పర్సన్ యొక్క నేమ్ ని మనం పారాగ్రాఫ్ లో అయినా ఒక సెంటెన్స్ లో అయినా అతని గురించి మనం ఏదైనా చెప్తున్నప్పుడైనా అతని గురించి ఒక 10 విషయాలు ఉన్నాయనుకోండి, 10 విషయాల్లోనే రామ్ అనే నేమ్ ని యూజ్ చేయకుండా మనం ఈ ప్రొనౌన్ తోని ఆ నౌన్ అంటే ఆ పర్సన్ యొక్క నేమ్ ని రీప్లేస్ చేయడం జరుగుతుంది అనమాట. సో అలా రీప్లేస్ చేయడానికి ఆ ప్రొనౌన్స్ ఏంటేంటి, ఎన్ని ప్రొనౌన్స్ ఉన్నాయనేది మనం చూద్దాం. ముందుగా దీని యొక్క డెఫినేషన్ అనేది మనం ఒకసారి చూద్దాం. ప్రొనౌన్స్ are words which take place of nouns. Pronouns are words which take place of nouns. అంటే ఈ ప్రొనౌన్స్ అనేవి వర్డ్స్ అవి ఎలాంటివి అంటే అవి ఏం చేస్తాయి, ఆ ప్రొనౌన్స్ అనే వర్డ్స్ ఏం చేస్తాయి అంటే మనకు ఒక సెంటెన్స్ లో కానివ్వండి, ఒక పారాగ్రాఫ్ లో కానివ్వండి, ఎక్కడైనా కూడా మన కాన్వర్సేషన్ లో అవనివ్వండి, ఒక వర్డ్ ని, నౌన్ అనే వర్డ్ ని రిపీట్ అవ్వకుండా ఈ ప్రొనౌన్స్ అనేవి రీప్లేస్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే ఈ నౌన్స్ యొక్క ప్లేస్ ని ఈ ప్రొనౌన్స్ తీసుకోవడం జరుగుతుంది. సో ప్రొనౌన్స్ ఆర్ వర్డ్స్ విచ్ టేక్ ప్లేస్ ఆఫ్ నౌన్స్ to keep from repeating the nouns over and over in a sentence or paragraph. From repeating the nouns over and over in a sentence or paragraph. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదండి. ఇప్పుడు ఏదైనా ఒక సెంటెన్స్ లో కానివ్వండి, ఒక పారాగ్రాఫ్ లో కానివ్వండి, ఒక కాన్వర్సేషన్ లో కానివ్వండి, ఎక్కడైనా కూడా ఆ నౌన్ ని మనం రిపీట్ చేయకుండా, అంటే ఓవర్ అండ్ ఓవర్ గా మనం ఒక దాని గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ నౌన్ ని మనం ప్రతిసారి రిపీట్ చేయకుండా ఈ ప్రొనౌన్స్ అనేవి ఆ నౌన్స్ యొక్క ప్లేస్ ని తీసుకోవడం జరుగుతుంది. ఈ రిపిటేషన్ అనేది మనం తగ్గించడానికి ప్రొనౌన్స్ ఒకసారి మనం నౌన్ యూజ్ చేసి తర్వాత నౌన్స్ అన్ని కూడా ఈ ప్రొనౌన్స్ అనేవి ఆ నౌన్స్ యొక్క ప్లేస్ ని తీసుకోవడం జరుగుతుంది. మనం ఇప్పుడు ఈ ప్రొనౌన్స్ అనేది మీకు ఏంటి అనేది అర్థమైంది కదా, దీని యొక్క యూసేజ్ ఏంటి, ప్రొనౌన్స్ అనే దాన్ని మనం ఎక్కడ యూజ్ చేస్తాం, దేనికోసం యూజ్ చేస్తాం అనేది తెలిసింది కదండి. ఒక నౌన్ మనం రిపిటేషన్ లేకుండా దాని యొక్క ప్లేస్ ని ఈ ప్రొనౌన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అంటే ఈ నౌన్స్ ని ఈ ప్రొనౌన్స్ తో రీప్లేస్ చేయడం జరుగుతుంది. సో మనం ఇప్పుడు దాని మీద ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. రామ్ ఈజ్ అ గుడ్ బాయ్. రామ్ ఈజ్ అ గుడ్ బాయ్. రామ్ మంచి అబ్బాయి. రామ్ ఈజ్ అ గుడ్ బాయ్. రామ్ మంచి అబ్బాయి. సో ఇక్కడ రామ్ అనే పర్సన్, నేమ్ ఆఫ్ అ పర్సన్, సో నౌన్. రామ్ ఈజ్ అ గుడ్ బాయ్. నేమ్ ఆఫ్ అ పర్సన్ ఇస్ రామ్. రామ్ ఈజ్ అ గుడ్ బాయ్. రామ్ మంచి అబ్బాయి. సో రామ్ గోస్ టు స్కూల్ ఎవ్రీ డే. రామ్ గోస్ టు స్కూల్ ఎవ్రీ డే. రామ్ ప్రతిరోజు స్కూల్ కి వెళ్తాడు. రామ్ ప్రతిరోజు స్కూల్ కి వెళ్తారు. సో రామ్, మళ్ళీ ఇక్కడ మనకి నేమ్ ఆఫ్ అ పర్సన్, నౌన్. రామ్ గోస్ టు స్కూల్ ఎవ్రీ డే. రామ్ ప్రతిరోజు స్కూల్ కి వెళ్తాడు. సో రామ్, నౌన్. అలాగే రామ్ డస్ నాట్ ఈట్ ఐస్ క్రీమ్. రామ్ డస్ నాట్ ఈట్ ఐస్ క్రీమ్. రామ్ డస్ నాట్ ఈట్ ఐస్ క్రీమ్. రామ్ ఐస్ క్రీమ్ తినరు. రామ్ ఐస్ క్రీమ్ తినడు. సో రామ్, ఇక్కడ మళ్ళీ నేమ్ ఆఫ్ అ పర్సన్, నౌన్. సో ఇక్కడ రామ్ అనే వ్యక్తి గురించి మనం 3 విషయాలు చెప్పామండి. 3 విషయాలు కూడా రామ్ కోసమే చెప్పాం. ఆ 3 విషయాల్లోని రామ్ అనే నేమ్ ని యూజ్ చేయడం జరిగింది.
సో రామ్ మంచి అబ్బాయి, రామ్ ప్రతిరోజు స్కూల్ కి వెళ్తాడు, రామ్ ఐస్ క్రీమ్ తినడు. సో ఇట్లా రామ్ గురించి మనం ఒకే వ్యక్తి గురించి మాట్లాడుతున్నాం. అలాగే ఒక్క వ్యక్తి గురించి 3 విషయాలు చెప్పిన 3 విషయాల్లోని కూడా రామ్ అనే పేరుని మనం ప్రతిసారి యూజ్ చేయడం జరిగింది. అంటే ప్రతిసారి మనం నౌన్ యూజ్ చేసి ఆ సెంటెన్సెస్ అనేవి చెప్పడం జరిగింది. సో నేమ్ ఆఫ్ అ పర్సన్ అనేది మనం ప్రతి వాళ్ళ గురించి చెప్తున్నప్పుడల్లా ఈ సెంటెన్సెస్ లో రిపీట్ చేస్తూనే ఉన్నాం. 3 విషయాలు చెప్తున్నప్పుడు కూడా రామ్ అనే నేమ్ ని రిపీట్ చేస్తాం. అదే ఈ ప్రొనౌన్స్ కనుక మనం యూజ్ చేసినట్లయితే రామ్ ఈజ్ అ గుడ్ బాయ్, రామ్ మంచి అబ్బాయి, రామ్ ఈజ్ అ గుడ్ బాయ్. ఇప్పుడు మనం ఒక విషయం చెప్పాం రామ్ గురించి, రామ్ ఈజ్ అ గుడ్ బాయ్, రామ్ మంచి అబ్బాయి. ఇక్కడ రామ్ వచ్చేసి నౌన్. ఇక్కడ నౌన్ ఎన్నిసార్లు రిపీట్ అయింది? రామ్ అనే నేమ్ ఆఫ్ అ పర్సన్ నౌన్ ఇక్కడ మనకి ఎన్నిసార్లు రిపీట్ అయిందండి? 3 టైమ్స్ రిపీట్ అయింది. 3 విషయాలు చెప్పాం, 3 సెంటెన్సెస్ లో చెప్పాం. 3 సెంటెన్సెస్ లోని కూడా ఈ రామ్ అనే వర్డ్ రిపీట్ అయింది, రైట్? రామ్ అనే నౌన్ అనేది మనకి 3 సార్లు కూడా రిపీట్ అయింది. ఇక్కడ చూస్తే రామ్ ఈజ్ అ గుడ్ బాయ్, రామ్ అనేది నేమ్ ఆఫ్ అ పర్సన్, సో ఇట్స్ నౌన్. రామ్ ఈజ్ అ గుడ్ బాయ్, రామ్ మంచి అబ్బాయి. హీ గోస్ టు స్కూల్ ఎవ్రీ డే, హీ గోస్ టు స్కూల్ ఎవ్రీ డే. అతను ప్రతిరోజు స్కూల్ కి వెళ్తాడు. హీ గోస్ టు స్కూల్ ఎవ్రీ డే, అతను ప్రతిరోజు స్కూల్ కి వెళ్తాడు. అతను అనేది ఏంటి? ఇక్కడ ఎవరి కోసం? అతను, హీ అనేది ఏంటి అంటే ఇక్కడ మనకి సబ్జెక్ట్ అండి. సబ్జెక్ట్ అనేది ఏంటి అంటే మనం ఎవరి కోసం మాట్లాడుతున్నాం, ఏ విషయం కోసం మాట్లాడుతున్నాం, దేని గురించి మాట్లాడుతున్నాం. సో ఇట్లా మనం ఎవరి కోసం అయితే మాట్లాడుతున్నామో దాన్ని మనం సబ్జెక్ట్ అంటామండి. ఎవరి కోసం మాట్లాడుతున్నామో వాళ్ళు మనం సబ్జెక్ట్ అంటాం. ఏ విషయం కోసం మాట్లాడుతున్నామో దాన్ని మనం సబ్జెక్ట్ అంటాం. సో కర్త. సో రామ్ ఈజ్ అ గుడ్ బాయ్. ఇక్కడ రామ్ అనేది నేమ్ ఆఫ్ అ పర్సన్ నౌన్. సో రామ్ ఈజ్ అ గుడ్ బాయ్, రామ్ మంచి అబ్బాయి. హీ గోస్ టు స్కూల్ ఎవ్రీడే, అతను రోజు స్కూల్ కి వెళ్తాడు. ఇక్కడ అతను అనేది ఏంటి? వీఆర్ టాకింగ్ అబౌట్ రామ్. ఇప్పుడు రామ్ గురించే మనం మాట్లాడుతున్నాం. అతను అనేది ఏంటంటే సబ్జెక్ట్. సో ఎవరి కోసం మాట్లాడుతున్నాం అంటే అతని కోసం మాట్లాడుతున్నాం. ఇక్కడ అతను అంటే ఎవరు? రామ్. సో రామ్ ఈజ్ అ గుడ్ బాయ్, రామ్ మంచి అబ్బాయి. హీ గోస్ టు స్కూల్ ఎవ్రీడే, అతను ప్రతిరోజు స్కూల్ కి వెళ్తాడు. సో ఇక్కడ హీ అనే వర్డ్ ఏంటంటే అతను అనేది సబ్జెక్ట్. మనం ఎవరి కోసం మాట్లాడుతున్నామో అది మనకి సబ్జెక్ట్ అవుతుందండి. మనం ఎవరి కోసం మాట్లాడుతున్నాం? మనం రామ్ కోసం మాట్లాడుతున్నాం. సో ఇక్కడ రామ్ అనే నౌన్ యూజ్ చేసి మనం సెకండ్ సెంటెన్స్ కి వచ్చేసరికి అతని గురించి చెప్తున్నాం, అతని కోసమే చెప్తున్నాం. కాబట్టి ఇక్కడ మళ్ళీ మనం రామ్ అనే నౌన్ ని రిపీట్ చేయకుండా, మన పై సెంటెన్స్ లో ఎలా ఉందో ఇక్కడ రామ్ అనే వర్డ్ ని మళ్ళీ మనం రిపీట్ చేయకుండా ఇక్కడ హీ అనే ప్రొనౌన్ తో ఈ నౌన్ రామ్ అనే దాన్ని రీప్లేస్ చేయడం జరిగింది. సో ఇక్కడ సబ్జెక్ట్ ఎవరి కోసం మాట్లాడుతున్నాం? అతని కోసం మాట్లాడుతున్నాం. సబ్జెక్ట్ హీ ప్లస్ ఈ హీ అనే వర్డ్ ఏంటంటే ఈ రామ్ అనే నౌన్ ని రీప్లేస్ చేసింది. సో దీన్ని మనం ప్రొనౌన్ అనడం జరుగుతుంది. సో దీన్ని మనం ప్రొనౌన్ అంటాం. ఇక్కడ నౌన్ ఏంటి? రామ్. సో ఇక్కడ మళ్ళీ అదే రామ్ అనే నౌన్ ని మనం యూజ్ చేయకుండా ఈ హీ అనే ప్రొనౌన్ తో ఆ రామ్ అనే నౌన్ ని రీప్లేస్ చేసాం. సో అతని కోసం మాట్లాడుతున్నాం. ఎవరి కోసం మాట్లాడుతున్నాం? రామ్ కోసం మాట్లాడుతున్నాం. సో రామ్ అనేది మనకి ఇక్కడ ఏంటి? అతను సబ్జెక్ట్ ప్లస్ ఈ హీ అనేది ఏంటి? రామ్ అనే నౌన్ ని రీప్లేస్ చేసింది కాబట్టి ప్రొనౌన్. ఓకే, రైట్. సో రామ్ ఈజ్ అ గుడ్ బాయ్, హీ గోస్ టు స్కూల్ ఎవ్రీ డే, అతను ప్రతిరోజు స్కూల్ కి వెళ్తాడు. హీ డస్ నాట్ ఈట్ ఐస్ క్రీమ్, హీ డస్ నాట్ ఈట్ ఐస్ క్రీమ్, అతను ఐస్ క్రీమ్ తినరు. సో అతను ఐస్ క్రీమ్ తినరు. హీ డస్ నాట్ ఈట్ ఐస్ క్రీమ్, అతను ఐస్ క్రీమ్ తినరు. సో మనం ఇక్కడ అతను అనేది ఎవరి కోసం మాట్లాడుతున్నాం? రామ్ కోసం మాట్లాడుతున్నాం. సో అతను అనేది సబ్జెక్ట్. అలాగే నౌన్ అయిన రామ్ ని అతనుగా రీప్లేస్ చేసినందుకు దాన్ని ప్రొనౌన్ అని అంటామండి. ఓకే, సో రామ్ ఈజ్ అ గుడ్ బాయ్, రామ్ మంచి అబ్బాయి. హీ గోస్ టు స్కూల్ ఎవ్రీ డే, అతను ప్రతిరోజు స్కూల్ కి వెళ్తాడు. సో అతను సబ్జెక్ట్. మనం ఎవరి కోసం మాట్లాడుతున్నాం? అతని కోసం మాట్లాడుతున్నాం. సో సబ్జెక్ట్. అతను అనేది ఏంటి ఇక్కడ? రామ్. సో అతను సబ్జెక్ట్. అలాగే ఈ రామ్ అనే నౌన్ ని హీ అనే వర్డ్ తో మనం రీప్లేస్ చేసాం కాబట్టి అది మనకి ప్రొనౌన్ అవుతుందండి. సో సబ్జెక్ట్ ప్లస్ ప్రొనౌన్. సో ఇక్కడ చూసినట్లయితే రామ్ అనే వర్డ్ ని మనం ఇక్కడ ఒక్కసారి మాత్రమే యూజ్ చేసాం, దీన్ని రిపీట్ చేయలేదు.
సో ఇలా రిపీట్ చేయకుండా ఉండడానికి మనకి ఏం యూజ్ అయ్యింది, ప్రొనౌన్స్ యూజ్ అయ్యాయి. ప్రొనౌన్స్ ఎలా యూజ్ అయ్యాయి, రామ్ అనే నౌన్ ని మనకి ఇలా హీ అతను అని చెప్పేసి రీప్లేస్ చేసింది. ఈ ప్రొనౌన్ అయిన హీ అనే వర్డ్ మనకి నౌన్ అయిన రామ్ అనే వర్డ్ ని రీప్లేస్ చేయడం జరిగింది. ఓకే, సో అలా ఏంటంటే మనకి ఇక్కడ రిపీటేషన్ ఉండకుండా ఉండాలి అంటే మనం నౌన్స్ యొక్క ప్లేస్ లోని ప్రొనౌన్స్ అనే వాటిని యూజ్ చేయడం జరుగుతుందండి. సో ఈ ప్రొనౌన్స్ అనే వర్డ్స్ ఏం చేస్తాయి అంటే నౌన్స్ యొక్క ప్లేస్ ని తీసుకుని అవి ప్రతిసారి సెంటెన్స్ లో కానీ పారాగ్రాఫ్ లో కానీ రిపీట్ అవ్వకుండా చూస్తాయి అన్నమాట. సో హీ అతను సబ్జెక్ట్, మనం ఎవరి కోసం మాట్లాడుతున్నాం, అతని కోసం మాట్లాడుతున్నాం. అతను అంటే ఎవరు, రామ్. సో సబ్జెక్ట్ ప్లస్ ఈ హీ అనే వర్డ్ మనకి రామ్ అనే నౌన్ ని రీప్లేస్ చేస్తుంది కాబట్టి ప్రొనౌన్. సో సబ్జెక్ట్ ప్లస్ ప్రొనౌన్ అదేమవుతుందంటే సబ్జెక్టివ్ ప్రొనౌన్ అవుతుంది అనమాట. సో ప్రొనౌన్స్ లో ఇదొకటి సబ్జెక్టివ్ ప్రొనౌన్. సో సబ్జెక్ట్ ప్లస్ అది ప్రొనౌన్ కాబట్టి దాన్ని మనం సబ్జెక్టివ్ ప్రొనౌన్ అన్నాం. సో ఇప్పుడు ఈ ప్రొనౌన్స్ లో మనకి ఎన్ని సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఉన్నాయి, అవి ఏంటేంటి అనేది చూద్దాం. సబ్జెక్టివ్ ప్రొనౌన్స్. సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ లో ముందుగా ఐ ఐ ఐ ఐ అనేది ఇక్కడ ఏంటండి, తెలుగులో మనం ఐ అనే దాన్ని నేను అంటాం. ఐ నేను, ఐ నేను. సో ఇక్కడ నేను మనం ఏదైనా ఒక్క విషయం ఒక దాని గురించే మనం మాట్లాడితే లేదంటే ఒకరి గురించే మాట్లాడితే అది ఏమవుతుంది, సింగ్యులర్ అవుతుంది. సో సింగులర్ ఐ, సింగులర్ నేను, ఐ సింగులర్ నేను. సో సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ లో మనకి ముందుగా ఐ అనే వర్డ్ ని అంటామండి, నేను. ఓకే, నేను. అలాగే ప్లూరల్ లో అంటే ఏదైనా ఒకటి మించి ఎక్కువగా ఉంటే దాన్ని మనం ప్లూరల్ అంటాం, రైట్. సో వి మనము, వి మనము, మనము వి మనము. సో ఐ నేను, వి మనము. సో మనకి ఫస్ట్ పర్సన్ సింగులర్ లో ఐ అంటామండి, అంటే నేను. ఇక్కడ మనకి మొదటిగా వచ్చే సబ్జెక్టివ్ ప్రొనౌన్ ఏంటంటే సింగులర్ లో ఐ నేను, వి మనము ప్లూరల్ ఫామ్. సో ప్లూరల్ ఏమంటాం, వి మనము. అలాగే సెకండ్ పర్సన్ సింగులర్ లో చూస్తే యు యు నీవు, మీరు, తమరు. నీవు మనకి క్లోజ్ గా ఉన్న వాళ్ళని నీవు అంటాం. అలాగే మీరు మీరు. సో ఎవరైనా పెద్దవాళ్ళు అయితే మీరు. అలాగే తమరు, ఇంకా పెద్దవాళ్ళు మనం రెస్పెక్ట్ ఇచ్చి చెప్పినప్పుడు తమరు అంటాం. సో నీవు, మీరు, తమరు. ఈ మూడింటికి కూడా మనం యు అనే వర్డ్ నే యూజ్ చేస్తామండి. ఇక్కడ నీవు, మీరు, తమరు ఎలాగో ఇక్కడ మనకి ప్రొనౌన్ ఒకటేనండి, యు. నీవుకి, మీరుకి, తమరుకి కూడా మనకి ఓన్లీ ఒకటే ప్రొనౌన్ అండి, దట్ ఈస్ యు. అండ్ ఈ యు అనేది సబ్జెక్టివ్ ప్రొనౌన్. యు నీవు, యు మీరు, యు తమరు. సో సింగులర్ అండ్ ప్లూరల్ లో కూడా మనకి సెకండ్ పర్సన్ లో యు అనే వర్డే వస్తుందండి. సో యు నీవు, యు మీరు, యు తమరు. అలాగే థర్డ్ పర్సన్ లో చూస్తే మేల్ సింగులర్. మనం ఏదైనా కూడా పురుషుడి గురించి మాట్లాడినప్పుడు సింగులర్ లో మనం హీ అంటామండి. హీ అనేది మనకి థర్డ్ పర్సన్ సింగులర్ లో పురుషుడి గురించి మాట్లాడినప్పుడు సబ్జెక్టివ్ ప్రొనౌన్ అయ్యేది హీ అండి. హీ అతను, హీ అతను. అలాగే ఫీమేల్, మనం ఎవరైనా ఆమె కోసం మాట్లాడినప్పుడు అంటే స్త్రీ గురించి మాట్లాడినప్పుడు ప్లూరల్ ఫామ్ లో సింగులర్ ఫామ్ లో మనకి స్త్రీ గురించి మాట్లాడినప్పుడు సబ్జెక్టివ్ ప్రొనౌన్ అనేది షీ అవుతుందండి. ఫీమేల్ అంటే స్త్రీ గురించి మనం సింగులర్ లో మాట్లాడినప్పుడు అంటే ఒకటే స్త్రీ గురించి మాట్లాడినప్పుడు సబ్జెక్టివ్ ప్రొనౌన్ లో షీ అవుతుందండి. సబ్జెక్టివ్ ప్రొనౌన్ అనేది మనకి షీ ఆమె, షీ ఆమె, షీ ఆమె. అలాగే థింగ్, ఏదైనా వస్తువు గురించి మనం థర్డ్ పర్సన్ సింగులర్ లో సబ్జెక్టివ్ ప్రొనౌన్ అనేది ఏమవుతుందంటే ఇట్ ఇది, ఇట్ ఇది, ఇట్ ఇది. అలాగే మనం ఏదైనా థర్డ్ పర్సన్ ప్లూరల్ లో చెప్పాలి సబ్జెక్టివ్ ప్రొనౌన్ అనేది అంటే దాని థర్డ్ పర్సన్ ప్లూరల్ లో సబ్జెక్టివ్ ప్రొనౌన్ అనేది దే వారు, దే వారు, దే వారు. సో అలాగా మనకి థర్డ్ పర్సన్ లో సింగులర్ మనం పురుషుడి గురించి మాట్లాడినప్పుడు సింగులర్ లో సబ్జెక్టివ్ ప్రొనౌన్ అనేది మనకి హీ అతను. అలాగే స్త్రీ సింగులర్ లో మనం సబ్జెక్టివ్ ప్రొనౌన్ లో చెప్పాలి థర్డ్ పర్సన్ లో అన్నప్పుడు షీ ఆమె. థింగ్,
ఏదైనా వస్తువు గురించి మనం థర్డ్ పర్సన్ లో చెప్పాలి సబ్జెక్టివ్ ప్రొనౌన్ లో అంటే అది మనకి ఇట్, ఇది, ఇట్, ఇది. అలాగే థర్డ్ పర్సన్ ప్లూరల్ లో మనం ఏదైనా సబ్జెక్టివ్ ప్రొనౌన్ చెప్పాలి అంటే అది దే, వారు, దే, వారు. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదండి మన సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఎన్ని ఉన్నాయి, అవి ఏంటి అనేది. ఐ, నేను, వి, మనము, యు, నీవు, యు, మీరు, యు, తమరు. అలాగే హీ, అతను, షీ, ఆమె, ఇట్, ఇది, దే, వారు. సో ఇప్పుడు మీకు ప్రొనౌన్స్ ఏంటి, అందులో సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అంటే ఏంటి, సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ లో ఏంటేంటి ఉంటాయి అనేది తెలుసుకున్నారు కదా. సో ఇప్పుడు నేను మీకు సింగులర్ అలాగే ప్లూరల్ లో కూడా సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ లో ఇంగ్లీష్ లో నేను ఒకటి చెప్తాను, మీరు అది తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసుకోండి. అలాగే నేను మీకు ఒక 5 సెకండ్స్ అట్లా గ్యాప్ ఇచ్చాక మీకు నేను మళ్ళీ ఆన్సర్ అనేది రివీల్ చేయడం జరుగుతుంది. సో అది మీరు ఒకసారి కంపేర్ చేసుకోండి. అలాగే నేను ఏదైనా తెలుగులో చెప్తాను సబ్జెక్టివ్ ప్రొనౌన్, మీరు అది ఇంగ్లీష్ లో దాని యొక్క సబ్జెక్టివ్ ప్రొనౌన్ ఏంటి అనేది ట్రాన్స్లేట్ చేసుకోండి. అలాగే నేను మీకు ఒక 5 సెకండ్స్ లోని ఆన్సర్ అనేది రివీల్ చేస్తాను, ఒకసారి కంపేర్ చేస్తే. సో మొదటిగా ఐ, ఐ, నేను, ఐ, నేను. సెకండ్ తమరు, తమరు, యు, తమరు, యు. థర్డ్ వన్ ఆమె, ఆమె, షీ, దే, వారు, ఇట్, ఇది, మనము, వి, మనము, వి, మీరు, మీరు, యు, హీ, అతను, సో మీకు సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఎన్ని ఉన్నాయి, వాటిని మనం ఇంగ్లీష్ లో ఏమంటాం అనేది మీరు క్లియర్ గా తెలుసుకున్నారు కదా. ఇప్పుడు ఫర్దర్ గా మనం ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ ఇంకా మనకి ప్రొనౌన్స్ లో ఎన్ని ఉన్నాయి అనేది, మన ఎన్ని రకాలు ఇంకా మన ప్రొనౌన్స్ లో ఉన్నాయి అనేది మనం తెలుసుకుందాం.